జగన్ జమానాలో 5 ఏళ్లు అష్టకష్టాలు పడ్డాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని ఎదురుచూస్తున్న టీడీపీ కింద స్థాయి నేతలకు నిరాశే మిగులుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా నామినేటెడ్ పదవుల భర్తీ కొలిక్కి రాలేదు. ఇక సంస్థాగత పదవులపైన కసరత్తు పూర్తి కాలేదు. ఈ పరిస్థితి టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన నిరాశకు, అసంతృప్తికి దారితీస్తోంది. అధికారం చేతిలో ఉండి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉండి ఎందుకీ తాత్సర్యం అనే ప్రశ్నకు భిన్న సమాధానాలు లభిస్తున్నాయి. ఈ జాప్యానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలే అని కొందరు చెబుతుండగా, తాము పేర్లు పంపి ప్రయోజనం లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. నామినేటెడ్ పోస్టులకు పేర్లు పంపాలని టీడీపీ అధిష్టానం కొన్ని నెలలుగా కోరుతోంది. కానీ ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు పేర్లు పంపలేదు. తాము ఎవరి పేరు ఇచ్చినా చివరకు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఇంకెవరినో ఎంపిక చేస్తారని, ఆ మాత్రం దానికి పేర్లు ఇవ్వడం ఎందుకని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు స్థానికంగా నేతల మధ్య పంచాయతీలు తేలకపోవడంతో పేర్లు పంపడం లేదు. ఈ కారణంగా పీఏసీఎస్లో ఇంకా 13%, ఏఎంసీల్లో 20%, దేవాలయాల కమిటీల్లో 50% పదవులు భర్తీ కాలేదు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి చేయాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు టీడీపీ అధిష్టానం ఈ ఏడాది ఏప్రిల్లో కమిటీని నియమించింది. ఇందులో వర్ల రామయ్య అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎండీ షరీఫ్, మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సభ్యులుగా ఉన్నారు. సాధారణంగా మహానాడు నాటికే సంస్థాగత కసరత్తు పూర్తి చేసి రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంటుంది. పార్టీ అధినేత చంద్రబాబు కూడా చాలాసార్లు మే 15వ నాటికి సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో నాయకుల నడుమ సమన్వయ లోపంతో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. పనిచేసిన వారికే పదవులున్నాయన్న చంద్రబాబు ఆదేశాలను చాలా మంది ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఎన్నికల అనంతరం తమ చుట్టూ తిరిగి భజన చేస్తున్న వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేసిన వారికి కాకుండా మండల పార్టీ అధ్యక్ష పదవులను ఏకంగా తన బంధువర్గానికి కట్టబెట్టారు. దీనిపై స్థానికంగా పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయిల్లో సంస్థాగత ప్రక్రియ పూర్తయినా గ్రామ, మండల స్థాయికి వచ్చేసరికి పేర్ల పంచాయతీ నడుస్తుంది. దీంతో ఈ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగడి అక్కడేనన్న చందంగా తయారైంది.